హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ బిగ్ బాస్ 10 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మన వీడియోస్ రన్నింగ్లోకి వస్తున్నాయి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, బిగ్ బాస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మళ్ళీ వీడియోల ద్వారా మాట్లాడుకుందాము, ఫ్రెండ్స్గా ఉందాము. ఓకే ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది కదా. ప్రోమోలో మీరు ఏం గమనించారు? ఏమేమి విశేషాలు ఉన్నాయి? మీకేమనిపించిందో చిన్న కామెంట్ చేయండి. ఓకే, ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. తర్వాత అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం, పోస్ట్ గురించి మాట్లాడుకుందాం, నెక్స్ట్ సెలబ్రిటీలు ఎవరు వస్తారనేది కూడా మాట్లాడుకుందాము. ఓకే ఫ్రెండ్స్, రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బెల్ అయితే ప్రెస్ చేయండి, మన నోటిఫికేషన్ వస్తుంటుంది డైరెక్ట్గా. వీడియోలు వస్తుంటాయి కాబట్టి నెక్స్ట్ వీడియో ఎవరు వస్తున్నారు సెలబ్రిటీలు అనేది కూడా షార్ట్ ద్వారా పెట్టబడి జరుగుతుంది, చూడండి. ప్రోమోలో ఫస్ట్ లాంచ్ చేయడం, ప్రోమోలో లోగో లాంచ్ చేశారు. ఇదేంటి ప్రతిసారి కూడా అగ్ని పరీక్ష కదా మనకు చూపించేది, అగ్ని పరీక్ష ప్రోమోలు కదా చూపించేది. మరి ఇప్పుడు డైరెక్ట్గా బిగ్ బాస్నే మనకి ప్రోమో ద్వారా చూపించేసాడు కదా కదా అంటే డిఫరెంట్, ఏదో ఒకటి ప్రతిసారి డిఫరెంట్గా ఆలోచిస్తారు కాబట్టి కొంచెం ఈసారి కొత్తగా డిఫరెంట్గా ఆలోచన చేసినట్టున్నారు. ప్రోమో చూపించారు, ప్రోమోలో మనకి లోగో లాంచ్ చేశారు. నెక్స్ట్ వచ్చి హోస్ట్ ఎవరంటే మన నాగ్ సార్. బిగ్ బాస్ అంటే హోస్ట్ అంటే నాగ్ సార్ అంటే బిగ్ బాస్ హోస్ట్, అది పక్కా. నాగ్ సార్ ఎప్పటికీ ఎవరిగ్రీనే, చాలా బాగున్నారు, అదిరిపోయాడు నాగ్ సార్. నెక్స్ట్ నోయల్ సాంగ్, నోయల్ ర్యాప్ సాంగ్ బాగుంది, కానీ అది ఎంతవరకు రీచ్ అవుద్ది, ఎంతమందికి రీచ్ అవుద్ది, ఎంతమంది అర్థం చేసుకోగలరు ర్యాప్ని అనేది మనం ఆలోచించాలి. అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా. నెక్స్ట్ ఇప్పుడు నాగ్ సార్ చెప్పినట్టు మేము కాదు, మీరే ఆదరించాలి, మీరే దీన్ని హైప్ చేయాలన్నట్టు మాట్లాడారు. అంటే ప్రజలనే కదా, ప్రజలు మరి ఎక్కువగా బిగ్ బాస్ని ఇష్టపడే వాళ్ళు ఎవరుంటారు? ఎక్కువగా పల్లెల్లో వాళ్ళు ఎక్కువ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ర్యాప్ సాంగ్ రీచ్ అవుద్దా? కాదు. వాళ్ళకి అర్థం చేసుకోలేరు కదా, అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. చదువుకున్న వాళ్ళకు కూడా కొంతమందికి ఈ ర్యాప్ ఇష్టం ఉండదు. ఏదన్నా కొంచెం సింపుల్ సాంగ్ పెట్టినది బాగుండేది, ర్యాప్ సాంగ్ పెట్టారు. మరి సింపుల్గా పెడితే బాగుండేది నేను అనుకుంటున్నాను, మీరేమంటారు కామెంట్ చేయండి. నెక్స్ట్ దాంట్లో తనుజ విన్నర్ కళ్యాణ్ చూపించారు. ఎందుకు చూపించారు? నేను అనుకున్నది ఏంటంటే, కళ్యాణ్ విన్నర్ అయ్యారు. ఎక్కడ? సామాన్యుని కేటగిరీ నుంచి వచ్చి విన్నర్ అయ్యారు. అగ్ని పరీక్ష నుంచి విన్ అయ్యి బిగ్ బాస్లోకి వచ్చి సామాన్యుడిలాగా వచ్చి ఒక సామాన్యుడు ఆర్మీ వచ్చి విన్నర్ అయ్యారు అనేది చూపించారు మనకి. రన్నర్ అయింది ఎవరు? సెలబ్రిటీ, ఒక సీరియల్ ఆర్టిస్ట్, కన్నడ అమ్మాయి, చక్కని అమ్మాయి. అమ్మాయి రన్నర్ అయింది. అంటే విన్నర్ అవ్వటానికి ఒక సెలబ్రిటీలే కానవసరం లేదు, ఒక చక్కని అమ్మాయే కానవసరం లేదు, కన్నడ వాళ్ళే కానవసరం లేదు. ఎక్కడ వాళ్ళైనా రన్నర్ అయినా విన్నర్ అయినా సామాన్యులైనా కానీ విన్నర్ అవ్వచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్కి మనకు చూపించారు. తర్వాత కళ్యాణ్ మనకే కాదు, కొన్ని భాషల వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ అయ్యాడు. కొంతమంది వాళ్ళకు కూడా ఒక ట్రెండ్ సెట్ చేసినట్టు చేశాడు కళ్యాణ్. ఆర్మీ జవాన్ ఏంటి, విన్నర్ అవ్వడం ఏంటి, ఇప్పుడు కొన్ని షోల్లో కూడా తనుజ, కళ్యాణ్ వీళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. అదొకటి. నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ కొంతమంది ఇన్స్పిరేషనే కాకుండా కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ప్రోమో కింద కామెంట్ చూస్తే కళ్యాణ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే మామూలుగా లేరబ్బా ఫ్యాన్స్. కామెంట్లు మామూలుగా లేవు, కానీ ఉన్నారు. కానీ ఓన్ చేసుకుంటున్నారు. బిగ్ బాస్ అంటేనే చాలామంది ఓన్ చేసుకుంటున్నారు. కళ్యాణ్ మా ఇంట్లో పిల్లాడు, మా మనవడు, మా కొడుకు అన్నట్టు ఓన్ చేసుకున్నారు కాబట్టి వినన్న చేశారు కదా. బిగ్ బాస్ని చూసి ఒకలాగా అలా వదిలేసారు, ఓన్ చేసుకుంటారు అనమాట. మా షో అన్నట్టు ఓన్ చేసుకుంటారు. అలాగే ప్రోమోలో కూడా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఎదురు చూస్తున్నట్టు చూపించారు. ముసలివాళ్ళు ఎదురు చూస్తున్నారు, యూత్ ఎదురు చూస్తున్నారు. బార్బర్ షాప్లో BB10 అని తల మీద రాయించుకుంటున్నారు. అలాంటి చాలా హృదయానికి హత్తుకునే విధంగా షోని చూసేవాళ్ళు కూడా ఉన్నారు, లీనమైపోయేవాళ్ళు కూడా ఉన్నారు. మా షో అన్నట్టు చిన్నపిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు. మరి అలా ఎదురు చూసే షో కాబట్టి ఎప్పుడెప్పుడో ఎదురు చూసే షోకి ప్రోమో వచ్చి కొంచెం వచ్చేస్తుంది బిగ్ బాస్ అని ఎదురు చూసేవాళ్ళకి కొంచెం ఆశ కల్పించినట్టు అయింది. ఓకే, ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ విన్నర్ అయ్యాడు కాబట్టి, రన్నర్ తనుజ కాబట్టి అట్లాగా సెలబ్రిటీలే కాదు సామాన్య విన్నర్ అవ్వచ్చు అనేది అక్కడ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి
మరి అగ్ని పరీక్ష ఉందా అంటే అగ్ని పరీక్ష కంపల్సరీ ఉంది. పోయినసారి 1000 మంది. ఈ అగ్ని పరీక్ష మన తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా రన్నింగ్ అవుతుంది. మనకి సెకండ్ అగ్ని పరీక్ష ఎలా ఉండబోతుంది అంటే 10 మంది కామన్స్ అంటే లక్షల్లో రాబోతున్నారు ఈసారి. ఎందుకంటే పోయినసారి 1000లో ఉన్నారు, ఈసారి లక్షల్లో వస్తారు. ఎవరు వస్తారు? యూట్యూబర్స్ రావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ రావచ్చు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు రావచ్చు, తక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు కూడా రావచ్చు, రైటర్స్ రావచ్చు కదా. ఇలా వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఎవరు ఎంతమంది తీసుకుంటారంటే 10 మందిని తీసుకోవచ్చు. ఎందుకంటే 10 ఎపిసోడ్ కదా, ఇది 10వ బిగ్ బాస్ సీజన్ కదా. 10 మందిని కామనర్స్ని, 10 మందిని సెలబ్రిటీస్ తీసుకొని వీళ్ళిద్దరికి రణరంగ కాదు చదరంగం అన్నట్టు పెట్టబోతున్నట్టుంది వీళ్ళిద్దరికి. ఓకే, నెక్స్ట్ ఈ అగ్ని పరీక్షలో జడ్జెస్ ఎవరుంటే బాగుంటుందంటే ఈసారి అగ్ని పరీక్షలు నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. అది కాకుండా నేను అనుకున్నది ఏంటంటే లాస్ట్ అభిజిత్, నవదీప్, బిందు మాధవ్ ముగ్గురు జడ్జెస్ ఉన్నారు కదా, యాంకర్ శ్రీముఖి ఉంది. ఈసారి జడ్జెస్ బయట కూడా కొంచెం హుందాగా ఉండేవాళ్ళు, ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు, దేన్నైనా కరెక్ట్గా చెప్పేవాళ్ళు, పాయింట్ రైజ్ చేసేవాళ్ళు. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ఎలా ఉంటుంది, ఏ టెన్ సెట్ చేస్తుందని తెలిసే వాళ్ళని జడ్జెస్గా తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అట్లా ఎవరైంటుంది శివన్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ లేడీకి వచ్చేటప్పటికి గీతా మాధురి గారిని తీసుకుంటే బాగుంటుంది. శివన్న సంగతి మనకు తెలిసిందే, స్ట్రైట్ ఫార్వర్డ్, ఏం భయపడే రకం కాదు శివన్న. అలాంటి వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమంటున్నారో చిన్న కామెంట్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చి ఎప్పుడు రాబోతుంది ప్రోమో అంటే అగ్నిపక్ష ప్రోమో నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా వస్తుంది, నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్. మరి బిగ్ బాస్ షో ఎప్పుడు రాబోద్దంటే ఆగస్టు సెప్టెంబర్లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సెప్టెంబరే వస్తుందని నేను అనుకుంటాను. అగ్ని పరీక్ష అయితే మాత్రం నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అవుతుంది. మరి సెలబ్రిటీలు వస్తారా అంటే కొంతమంది ఎలాంటి సెలబ్రిటీలు వస్తారు అని అంటే కొంచెం ఎక్కువగా హైఫైలో ఉన్న వాళ్ళు వస్తారా అంటే వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు మనకంటూ హోదా ఉంది, మన సెలబ్రిటీలము, మనకు హైఫై హోదాలో ఉన్నాము, మనం వెళ్ళి సామాన్యుల ముందు ఓడిపోవటం ఏంటి, సామాన్యులు గెలవటం ఏంటి అని ఆలోచించే మనస్తత్వం ఉండేవాళ్ళు అయితే రారు. ఒకవేళ సామాన్యుని చేతులు ఓడిపోతే మనకి ఇమేజ్ దెబ్బతింటుందేమో, మన ఇది సెలబ్రిటీ హోదా ఇది అవుతుంది అనేవాళ్ళు ఖచ్చితంగా రారు. నెక్స్ట్ లేదు సామాన్యులు గెలిస్తే ఏంటి, మన సెలబ్రిటీలు కదా, ఆల్రెడీ మనకు సెలబ్రిటీ అనేది ఒక పేరుంది, సామాన్యుడు సెలబ్రిటీ అయితే మనకే సంతోషం కదా, మనలో ఒకటి సెలబ్రిటీ అయితే మంచిదే కదా, సామాన్యుడు గెలిస్తే అదో హుందాతనం కదా అని ఆలోచించే పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా సెలబ్రిటీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వస్తారనేది టాక్. నెక్స్ట్ వచ్చి కన్నడ వాళ్ళు కూడా వస్తున్నారని టాక్. నాకు కన్నడ వాళ్ళు లేకుండా బిగ్ బాస్ షో ఉండదు, ఒకళ్ళిద్దరు ఉంటానే ఉంటారు. అసలు బిగ్ బాస్ 8 అయితే మొత్తం కన్నడ వాళ్ళే, శోభా శెట్టి వాళ్ళందరూ కూడా. మరి లాస్ట్ టైం కన్నడ మన తనుజ ఉంది. మరి అయితే కన్నడ అమ్మాయిలు అంటే చక్కని అమ్మాయిలు, వాళ్ళొక సెలబ్రిటీలు, వాళ్ళు లేకపోతే బిగ్ బాస్ షోస్ చూడలేరబ్బా. కాబట్టి పోయినసారి తనుజని ఎంత ఓన్గా చేసుకున్నారు, మన ఇంటి పిల్ల అని తన కట్టుబొట్టు చూసి. అలాగే కొంతమంది అమ్మాయిలు కూడా కట్టుబొట్టుగా కట్టుకోవడం కూడా నేర్చుకున్నారు, ఆ చీర బొట్టు అది నేర్చుకున్నారు చాలామంది తనుజ అలాగా ఉండాలని. అట్లా కూడా కొంతమంది ఉన్నారు, అలా అభిమానులు అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత కొంతమంది ఈ సెలబ్రిటీలు బయట నుంచి వచ్చి యూట్యూబర్స్ ఎవరో తెలియని వాళ్ళు వస్తున్నారు. మరి కళ్యాణ్ ఎవరో తెలియదు, గెలిచాడు, తెలియని అవసరం లేదు. ఇప్పుడు సెలబ్రిటీ ఆల్రెడీ తెలుస్తారు అక్కడ జనానికి, వీళ్ళు తెలియకపోయినా పర్లేదు. షోలోకి వచ్చినాక బయట ఎలా ఉందనేది పక్కన పెడితే షోలోకి వచ్చాక ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఆడుతున్నారు, దీన్ని బట్టి వీళ్ళు ఏంటనేది బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ ఎలా ఉన్నారు, బయట ఎలా, అలా కూడా కొంతమంది ఓన్ చేసుకొని ఇక్కడ బాగున్నాడు, బయట ఎలా ఉంటే మనకెందుకు, బిగ్ బాస్లో బాగున్నాడు, బాగా ఆడుతున్నాడు, బాగుంది అమ్మాయి, బాగా ఆడుతుంది అని ఆ బిగ్ బాస్ షోను బట్టి చూసి ఓన్ చేసుకొని కళ్యాణ్ విన్నర్ చేశారు. అలాగే అవుతారు ప్రతి ఒక్కళ్ళు, అంతే, తెలియని అవసరం లేదు. కాబట్టి ఈ ప్రోమో ప్రకారం లోగో బాగుంది, రేపో సాంగ్ బాగుంది, నాకు సార్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. మరి లోగోలో అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి, అన్ని రంగులు ఉన్నాయి కాబట్టి, మరి ఆ దశావతారాలంటే సామాన్లు 10 మంది, సెలబ్రిటీలు 10 మంది, 20 మెంబర్స్కి మరి చదరంగం పెట్టబోతున్నారు అనేది మనం చూడాలి. మీరేమనుకుంటున్నారు అనేది చిన్న కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.